హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనకు తెలంగాణ జిల్లా కోర్టులలో అలాగే తెలంగాణ హైకోర్టులో మనకు ఉద్యోగాలు అనేది చాలా రకాల ఉద్యోగాలు అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇందులో ముఖ్యంగా మనకు జిల్లా కోర్టులలో ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలు అలాగే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు అనేది రెండు రకాల ఉద్యోగాలు పడ్డాయి. ఈ రెండు రకాల ఉద్యోగాలకు సేమ్ సిలబస్ ఉన్నది. అలాగే హైకోర్టులో కూడా మనకు ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగం అయితే ఉంది. దీనికి కూడా సిలబస్ కొంచెం దగ్గర ఉంది. కాబట్టి ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ అలాగే ఏ బుక్స్ చదివితే మీరు విజయం సాధించే అవకాశం ఉంది, జాబ్ పొందే అవకాశం ఉంది కూడా సిలబస్తో పాటు బుక్స్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా మనకు హైకోర్టులోని ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ అని చెప్పి ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పి 45 మార్క్స్కి అయితే మనకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది హైకోర్టుకు సంబంధించిన సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్. దీంట్లో 45 క్వశ్చన్స్ మార్క్స్లో మనకు దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. వైవా వాయిస్ 5 మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జనరల్ నాలెడ్జ్ నుంచే రావడం జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్ అంటే జీకే. ఈ జీకే నుంచి దీంట్లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి కవర్ అయ్యే పూర్తిగా 45 క్వశ్చన్స్కి కవర్ అయ్యే విధంగా ఒక బుక్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో వెయిట్ చేయండి. ఇంకా మనము ప్రాసెస్ సర్వర్కు సంబంధించి అలాగే జిల్లా కోర్టులో సంబంధించి చూసుకున్నట్టయితే దానిలో కూడా చూసుకుందాం. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ అనేది 60 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ అనేది మనకు ఇంగ్లీషు అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీలకు 45%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 35%, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యాండిడేట్ కూడా 35%. అంటే మనకు 60 మార్క్లో 45 మార్క్స్లో మనకు 35% అయితే వీళ్ళంతా క్వాలిఫై అవుతారు. సో క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ ఇస్తారు. ఈ షార్ట్ లిస్ట్లో 1:3 మనకు వేకేన్సీని బట్టి 1:3 రేషియోలో మనకు వైవాకి అయితే పిలవడం అయితే జరుగుతుంది ఈ రేషియోలో. సో దీని సిలబస్ అయిపోయింది కదా. దాని తర్వాత మనము ఇక్కడ జిల్లా కోర్టులకు సంబంధించిన ఆఫీస్ సబార్డినేటర్ అలాగే ప్రాసెస్ సర్వీస్ సంబంధించిన చూసుకున్నట్టయితే సిలబస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో సేమ్ మనకు ఈ ఆఫీస్ సబార్డినేటర్కి సంబంధించి దీంట్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో 30 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ కింద ఇవ్వడం జరిగింది. సో మనకు జిల్లా కోర్టులలో ఏదైతే ఉందో ఆఫీస్ సబార్డినేటర్కు డైరెక్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మొత్తం 45 లేవు, ఒక 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 15 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి. ఒక జనరల్ ఇంగ్లీష్ అంటే గ్రామరు అలాగే సిమన్సలు అవన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన ఒక బుక్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ఒక బుక్ అయితే తీసుకోవాలి. అలాగే జనరల్ నాలెడ్జ్ అంటే దీంట్లో దాదాపు 30 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో దీన్ని కూడా వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఒక బుక్ అయితే ఉంది. అలాగే జనరల్ ఇంగ్లీషు ఈచ్ వన్ మార్క్ క్వారీ అవుతుంది. 60 నిమిషాల మన ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కూడా ఎగ్జామినేషను ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది. సో దీని కూడా సేమ్ ప్రాసెస్. దీని కూడా మనకు షార్ట్ లిస్ట్ చేసి 1:3 రేషియోలో మనకు వైవా క్వశ్చన్స్ అయితే 5 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఇది ప్రాసెస్ సర్వర్కు సంబంధించిన సిలబస్. దీంట్లో కూడా 45 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో జనరల్ నాలెడ్జ్కి 30 క్వశ్చన్స్ అలాగే 50 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్కు ఈచ్ 1 మార్క్ సేమ్ సిలబస్. సో ఇది కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు. సేమ్ క్వాలిఫైయింగ్ అలాగే రేషియో కూడా మనకు 5 మార్క్స్కి వైవా ఉంటుంది. సో దాంట్లో కూడా మనకి క్వాలిఫై అయితే జాబ్ అయితే వస్తుంది. సరే, మరి సిలబస్ అయితే తెలిసిపోయింది. మరి ఏ బుక్స్ చదవాలని చెప్పి చాలామంది అనుకుంటారు. మనకు జనరల్ నాలెడ్జ్ అంటే జీకేకు సంబంధించింది. ఇక జీకేకు సంబంధించి ఇందులో చాలా అంశాలు ఉంటాయి. ఎక్కడి నుంచి ఇన్ని అంశాలు మనం గ్యాదర్ చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉంది. మార్కెట్లో మనం జీకే బుక్ ఏది తీసుకోవాలి, జనరల్ నాలెడ్జ్ బుక్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో ఒక జీకే బుక్కు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇందులో దాదాపు 180 టాపిక్స్ మనకు జీకేకు సంబంధించిన టాపిక్స్ అయితే
180 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామినేషన్కు ఉపయోగపడుతుంది. సో ఈ కోర్టు ఉద్యోగాలకనే కాదు, కోర్టు ఉద్యోగాలకైతే మొత్తం సిలబస్ ఇదే ఉంది కాబట్టి కోర్టు ఉద్యోగాలకైతే ఇది పర్ఫెక్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. ఇండియా మ్యాప్ బేసిక్స్, వరల్డ్ మ్యాప్ బేసిక్స్, ఈ విధంగా దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు త్రిరేఖం, దీవులు, ఓడరేవులు, విస్తీర్ణం, కర్కాట రేఖ, రాష్ట్ర అధికార భాషలు, దేవాలయాలు, ఇక్కడ చూసుకోండి భారతదేశంలో ముఖ్యమైన కొండలు, ముఖ్యమైన నదులు, నదీ తీర నగరాలు, ఆనకట్టలు, భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు. సో ఈ విధంగా వేసవి వేడి కేంద్రాలు, ఖనిజాలు, ప్రపంచంలో ముఖ్యమైన సరస్సులు, భారతదేశంలో ముఖ్యమైన సరస్సులు, వ్యవసాయం పంటలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు, వివిధ నినాదాలు ఇచ్చిన వ్యక్తులు, పండగలు, సముద్రాలు, ఈ ఎడారులు, ప్రపంచంలో మొదటి వ్యక్తులు, ఈ విధంగా దాదాపు ఇక్కడ చూసుకోండి ముఖ్యమైన పర్యావరణ సంస్థలు, బయోస్పియర్ రిజర్వాయర్లు, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్, ఎలిఫెంట్ రిజర్వ్, చిత్తడి నేలలు, అలాగే హిస్టరీకి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం, వార్తాపత్రికలు, భారత జాతీయ కాంగ్రెస్, ఈ విధంగా దాదాపు 180 రకాలు మనకు జనరల్ సైన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి జనరల్ సైన్స్కి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ పరికరాలు, వ్యాధులు, శాస్త్రీయ నామాలు, ఇక్కడ చూసుకుంటూ పోతుంటే సైనిక విన్యాసాలు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బుక్ ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా మనకు మ్యాప్ పాయింటింగ్ పద్ధతిలో మనకు మ్యాప్స్తో కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు విస్తీర్ణంలో అతిపెద్ద ఖండాలు, దాంట్లో ఉండే ఆస్ట్రేలియా మనకు కంగారు స్పెషల్ కాబట్టి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక ఈ విధంగా మొత్తం మ్యాప్ పాయింటింగ్ పద్ధతి ప్రకారం మనకు ఈ విధంగా బుక్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ బుక్ అయితే మనకు జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఎవరైతే మనకి ఇప్పుడు ఈ కోర్టు జాబు ఉద్యోగాలకైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఈ బుక్ పర్ఫెక్ట్గా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ పైన స్క్రీన్ పైన ఒక నంబర్ అయితే ఇస్తాను. ఈ నంబర్కు మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు చాలా తక్కువ ధరలో అయితే రావడం జరుగుతుంది బుక్. అదే మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో బుక్లో చేసుకున్నట్టయితే 600 రూపాయలు ఉంది. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు చాలా తక్కువ ధరలో రావడం జరుగుతుంది. ఒక దాదాపు 150 నుంచి ఎక్కువ మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పోస్టల్ ఛార్జెస్తో కలిపి కూడా మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్కు సంబంధించి మనము 15కి వచ్చిన ఇంగ్లీష్ ఉంది కదా, సో ఇంగ్లీష్కు సంబంధించి బుక్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని చెప్పి ఒకటి నేను ఈ వీడియోలో వ్యూ ప్రొడక్ట్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో దాని నుంచి ఈ గ్రామర్ బుక్ అలాగే ఇంగ్లీష్కు సంబంధించిన బుక్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకొని చదువుకోవచ్చు. సో ఈ బుక్స్ అన్నీ చదివిన తర్వాత సో మీ యొక్క విషయ పరిజ్ఞానం ఎంత ఉంది అని తెలుసుకోవాలని అనుకుంటే మీకు మాక్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, అందులో జాయిన్ కండి. సో మీరు కోర్టు జాబ్ కొట్టాలనుకుంటే బుక్ ప్రిపేర్ కావాలి, టైం కూడా ఎగ్జామినేషన్ టైం ఇంకా విడుదల చేయలేరు కాబట్టి సో మీకు ఖచ్చితంగా మీరు ఈ కోర్టు జాబులు కొట్టాలనుకుంటే మాత్రము ఈ బుక్స్ అయితే 2 బుక్స్ చదవండి. చదివిన తర్వాత మీ విషయ పరిజ్ఞానం మీరు ఏ విధంగా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టగలుగుతున్నారు అని చెప్పి అయితే తెలుసుకోవాలంటే మాక్ టెస్టులు అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సపరేట్గా ఈ కోర్టు జాబ్ల కోసం అయితే ఒక గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో జాయిన్ కండి. దాంట్లో జాయిన్గా అయితే మీకు మాక్ టెస్టులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ 2025 సంవత్సరంలో కోర్టు జాబ్లో ఉండాలి సో అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.